నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు పచ్చి చలిమిడి ఇంకా వడపప్పు ఎలా చేయాలో చూపిస్తాను. బియ్యాన్ని 3 లేదా 4 సార్లు కడిగి ఒక రాత్రంతా నానబెట్టండి. లేదు అంటే కనీసం ఒక 5-6 గంటలైనా నానాలి. నానిన తర్వాత ఇలా వడబోసుకోండి, నీళ్ళు ఇంకా మొత్తం అంతా వచ్చేసేలాగా. తర్వాత ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టండి. మరీ ఎక్కువేం ఆరనవసరం లేదండి. ఒక పావుగంట అలా ఆరితే సరిపోతుంది. ఇలాగగా నీడలోనే. ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ మనకి వడపప్పు పచ్చి చలిమిడి అనేది తప్పకుండా ఉండాల్సిందే కదండి. బియ్యం కొంచెం ఆరాక తడి బియ్యాన్నే మిక్సీ జార్లో వేసి ఇలాగ మెత్తగా పిండి చేయండి. తర్వాత ఇందులోని బెల్లాన్ని చితగొట్టి వేయండి, లేదంటే బెల్లం పొడి ఉంటే ఆ పొడి అయినా వేయండి. బెల్లం పొడి వేశాక మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. బెల్లం మరీ ఎక్కువైనా సరే నీరుగా అయిపోతుంది కాబట్టి బెల్లం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మీకు బెల్లం అనేది సరిపడలేదు అనుకుంటే ఇంకాస్త బెల్లం పొడిని వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయొచ్చు. ఎందుకంటే బెల్లం సరిపడకపోయినా మనకి ఉండలాగా అవ్వదు, అదేంటి ముద్దగా అవ్వదు. బెల్లం ఎక్కువైతే నీరు అయిపోతుంది కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, బెల్లం సరిపోయింది కాబట్టి ఇలా ఉండలా అవుతుంది. చలిమిడి రెడీ అయిపోయినట్లే అండి. ఇది పక్కన ఉంచండి. ఇప్పుడు వడపప్పు కోసం పెసరపప్పుని శుభ్రంగా కడిగి 2 గంటలు లేదా 1 గంట నానబెట్టండి. పెసరపప్పు నానిన తర్వాత నీళ్లు లేకుండా వడపోసుకోండి. ఈ పెసరపప్పుని వేరే గిన్నెలో వేసి ఇందులోని బెల్లం పొడి లేదా బెల్లాన్ని చితగొట్టి వేయండి, లేదంటే పంచదార అయినా వేయచ్చు. వేసిన తర్వాత కలుపుకోండి. వడపప్పు అనేది రెడీ అయిపోయినట్లే. చలిమిడి వడపప్పు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.